తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన సీటు వద్దకు వెళ్లి బాగున్నారా అని పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్లు కేసీఆర్ను పలకరించి అభివాదం చేశారు. అనంతరం జాతీయ గీతం పూర్తి కాగానే కేసీఆర్ అసెంబ్లీ నుండి వెళ్లిపోయారు. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో ఆయన సైన్ చేశారు. అంతకుముందు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ఎల్పీ ఆఫీస్కు కేసీఆర్ వెళ్లారు. కొద్దిసేపు అక్కడ బీఆర్ఎస్ఎల్పీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అనంతరం అసెంబ్లీ హాల్లోకి వచ్చారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికి ఆయన తిరిగి వెళ్లిపోయారు. తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన సీటు వద్దకు వెళ్లి బాగున్నారా అని పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్లు కేసీఆర్ను పలకరించి అభివాదం చేశారు. అనంతరం జాతీయ గీతం పూర్తి కాగానే కేసీఆర్ అసెంబ్లీ నుండి వెళ్లిపోయారు. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో ఆయన సైన్ చేశారు. అంతకుముందు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ఎల్పీ ఆఫీస్కు కేసీఆర్ వెళ్లారు. కొద్దిసేపు అక్కడ బీఆర్ఎస్ఎల్పీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అనంతరం అసెంబ్లీ హాల్లోకి వచ్చారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికి ఆయన తిరిగి వెళ్లిపోయారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు చాలా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మా సీఎం రేవంత్ రెడ్డి చాలా అభివాదం చేస్తూ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రైట్, మా కరెస్పాండెంట్ స్వామి ఉన్నారు. రాజకీయాల పరంగా కూడా స్వామి నువ్వా నేనా అంటూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న నాయకులిద్దరూ కూడా అంటే ఇవాళ మనం చూసాము అసెంబ్లీలో కూడా చాలా ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. వీళ్ళిద్దరూ కూడా అట్లా అభివాదం చేసుకుంటూ కూడా పలకరించి మాట్లాడుకోవడం. సో ఎట్లా చూడాలి స్వామి? అంటే సాధారణంగా ఒకవైపు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, మనం ఎప్పుడు కావచ్చు, రాజకీయ నాయకులు ఒకరికొకరు పరస్పరం ఎంత సభలో గట్టిగా మాట్లాడుకున్నా కూడా బయటకు వచ్చిన తర్వాత ఇన్నర్ లాబీల్లో వారి ఛాంబర్ లో చాలా ఆహ్లాదంగా ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో కూడా గత కొద్ది కాలంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు కూడా ఒకవైపు పోటాపోటీ రాజకీయాలు చేస్తున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకరు పరస్పరం దూషించుకుంటున్నారు, రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. ఇలాంటి తరంలో రీసెంట్ గా కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చి పార్టీ కార్యవర్గ మీటింగ్ పెట్టుకోవడం, ఆ తర్వాత రోజు ప్రెస్ మీట్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని వివిధ విధానపర నిర్ణయాలపైన సరిగా పనిచేయకపోతే తోలు తీస్తానని చెప్పేసి ఆయన మాట్లాడడం, ఆ తర్వాత కోడంగల్లో సర్పంచ్లకు సంబంధించినటువంటి సన్మాన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ పైన, ఇటు ఒకవైపు కేటీఆర్ పైన పరుచ పదాలతో అటాక్ చేయడం, ఇవన్నీ రాజకీయ సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత సహజంగా మర్చిపోతుంటారు. కానీ గత కొద్ది కాలంగా జరుగుతున్న పరిణామాలతో ఈ రోజు అసెంబ్లీ ఏ విధంగా ఉంటుంది, ఒకవైపు కేసీఆర్ వస్తున్నాడు, ఒక అసెంబ్లీ వాడివేడిగా జరుగుతుంది, ఒకవైపు ఎలాంటి పరిస్థితి ఉంటుందా అని చెప్పేసి అంతా కూడా అనుకున్న తరుణంలో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలోకి వెళ్లి కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలోకి ప్రవేశించగానే నేరుగా కేసీఆర్ వద్దకు వచ్చి కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగారు. ఒకవైపు వివిధ సమస్యలపైన నేరుగా ఒక 10 సెకండ్ల పాటు జరిగినటువంటి పరిణామంతో ఒక్కసారిగా సభలో కూడా కొంత ప్రెజెంట్ వాతావరణం ఏర్పడ్డది. ఆ తర్వాత పలువురు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, మరోవైపు వాకిటి టీఆర్ తో పాటు పలువురు మంత్రులు కేసులు కలవడం, వాళ్ళ కుశల ప్రశ్నలు అడగడం, ఆ తర్వాత విప్పులు కావచ్చు, మిగతా నూతనంగా గెలిచినటువంటి నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ వద్దకు వెళ్లి బ్లెస్సింగ్ తీసుకున్నాడు. దీంతో సభలో ఇలాంటి వాతావరణం రావడంతో కూడా అందరూ కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిణామం ప్రతి చర్చల్లో కూడా తెలంగాణకు ఉపయోగపడే విధంగా తెలంగాణలో ఇతర రాష్ట్రాల మాదిరి కాకుండా ఇక్కడ ఒక మంచి సానుకూల దృక్పథంతో మంచి వాతావరణంలో రాజకీయాల వరకే విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి, ఆ తర్వాత వాటిని వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కొనసాగాలి, ప్రజా సమస్యలపైన మాత్రమే నేతలంతా కూడా కలివిడిగా చర్చించుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.